ఎల్బీ నగర్ హస్తనాపురంలోని T24 అవర్స్ అవుట్లెట్కి అయితే నేను వచ్చాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఓనర్తో మాట్లాడదాం అండ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్తో మాట్లాడించుద్దాం. వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, అదేవిధంగా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది కనుక్కుందాం పదండి. ఇక్కడి T24 అవర్స్ షాప్ ఓనర్ రమేష్ నాతో పాటు ఉన్నారు. రమేష్ గారు ఎలా ఉన్నారండి? మేడం బాగున్నాను మేడం. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. బిజినెస్ ఎలా నడుస్తుంది ఇక్కడ? చాలా బాగుంది మేడం. జనరల్ గా యూత్ ఎక్కువగా ఉంటారు, హాస్టల్స్ ఎక్కువగా ఉంటారు, అందుకే ఇక్కడ చూస్ చేసుకున్నారా? అవును మేడం, మంచి లొకేషన్ ఏరియా కూడా. జెడ్పీ రోడ్ ఇక్కడ నుంచి వెళ్తే హస్తినాపురం సిగ్నల్ వస్తుంది మేడం. మెయిన్ సెంటర్ అని ఫ్రాంచైజ్ వాళ్ళే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు మేడం. అంటే సో వాళ్ళే పెట్టుకోండి ఇక్కడ, ఇది బాగుంటది అని. మేము ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి? మేడం ఒక 1 month అవుతుంది మేడం. 1 month. ఎలా ఉంది 1 month లో? ఈ 1 month మంచి రేటింగ్ ఉంది మేడం. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది టేస్ట్ అని, ప్రశాంతంగా కూర్చోవడానికి ప్లేస్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు దీంట్లో? మేడం ఫ్రాంచైజ్ వాళ్ళు మాకు 2 lakhs కి చేశారు మేడం. సో ప్రతి ఒక్కటి ఏదైనా ఓనర్ వచ్చి మాకు దగ్గరుండి చూసుకున్నారు మేడం. ఇది అయ్యింది మొత్తం వాళ్ళ వల్లనే, వాళ్ళే దగ్గరుండి మరి చేసి ఎలా ఉండాలి ఏంటి అనేది 2 lakhs లో. అంటే వాళ్ళు ఎక్విప్మెంట్స్, కిచెన్ ఎక్విప్మెంట్స్ అలాంటి ఇంగ్రీడియంట్స్ అలాంటివి కూడా ఇస్తారా? అన్ని ఇస్తారు మేడం. అన్ని ఇచ్చి ప్రతి ఒక్కటి ఇదై ఓపెన్ అయ్యేదాకా మనతోనే ఉంటారు మేడం. మీకు ఓనర్ కూడా మన దగ్గర ఉంటారు, ప్రతిసారి రెస్పాండ్ అవుతాడు మేడం. అదొక మంచిగా అనిపిస్తుంది. ఓకే, అంటే 2 lakhs లో మీకు వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు? లోపల వచ్చేసి ఫ్రిడ్జ్, నార్మల్ గా చాయ్ పత్తా లాంటివి, కావాల్సిన గ్యాస్ ingredients. స్టవ్స్, ఇంగ్రీడియంట్స్, గ్రీన్ టీ అని, లెమన్ టీ అని, అవన్నీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు మేడం. విత్ బాక్స్ తో సహా. బాక్స్ లో ఒకటి పెట్టి దాని మీద స్టిక్కర్లు అతికించి మరి అన్ని మాస్టర్ని ఇచ్చారు మేడం. మాస్టర్ కూడా మాతోనే అవైలబుల్ ఉంటారు. వాళ్ళు మాస్టర్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే టేస్ట్ ఒక T24 అవర్స్ అనేది ఒక బ్రాండ్, ఆ టేస్ట్ మారకూడదు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళే దగ్గర ఉండి కేర్ తీసుకుంటారు. సో మీ పని ఏంటి ఓనర్ గా? ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందా? ఇన్వెస్ట్ చేశాను మేడం, కౌంటర్ లో ఉంటాను, చూసుకుంటూ ఉంటాను అంతే. బిల్డింగ్ దీని గురించి మాకు నార్మల్ గా తెలిసే ఉన్నారు మేడం ఫస్ట్ నుంచి. అంటే ముందు నుంచి సెర్చ్ చేస్తే ఇట్లా T24 కొంచెం బెస్ట్ అనిపించింది మేడం. అన్ని దాంట్లో చాలా ఫ్రాంచైజ్ కి అడిగాను కాబట్టి అంతగా ఏం అనిపించలేదు. టేస్ట్ కూడా చూసాను చాలా దగ్గర, అంత లేదు. బట్ ఈ T24 టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది మేడం. సో అన్ని ఎంక్వైరీ చేసి అన్ని రకాలుగా చూసి T24 అవర్స్ చూస్ చేసుకొని ఇక్కడ అవుట్లెట్ ని ఓపెన్ చేశారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ మేడం. 2 lakhs లో ఎంత సంపాదిస్తున్నారు? 2 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఓకే, మీకు 1 month అయింది కదా, 1 month లో మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది? ఇన్కమ్ అంటే ఇంకా క్యాలిక్యులేషన్ ఏం కాలేదు మేడం, చేసుకున్నాం. బట్ అప్రాక్స్ అయితేనే ఉంది మేడం, 15 to 20 అది వరకు డైలీ అట్లా కౌంటర్ అయితేనే ఉంటుంది. అంటే కస్టమర్స్ ఒపీనియన్ ఎలా ఉంది? నేను కొందరితో మాట్లాడి చూసినా టేస్ట్ మట్టుకు చాలా సూపర్ అని చెప్తున్నారు. మీరేమంటారు? కస్టమర్ ఫీడ్బ్యాక్ మీకు ఎలా ఉంది? నేనే ఇక్కడ నుంచి చాయ్ ఇస్తుంటాను కదా మేడం, క్యాష్ అండ్ కలెక్ట్ ప్లస్ ఇట్లానే డైరెక్ట్ వచ్చి టీ తీసుకొని వెళ్తుంటారు. తాగిన తర్వాత వచ్చి ఫోన్ పేను లేకపోతే పేటిఎం చేసిన తర్వాత క్యాష్ ఇచ్చిన తర్వాత చాలా ఉంది బ్రదర్, మంచిగా ఉంది టేస్ట్, మాకు కూడా చెప్పండి, మేము కూడా ఇలాంటి ఫ్రాంచైజ్ ఎక్కడైనా పెడతాం అంటున్నారు. అడిగారు చాలా మంది, అట్లా అడిగారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ పెట్టి అది చూసే బదులు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ డబ్బులు దీంట్లో వస్తున్నాయి. థ్యాంక్ యూ రమేష్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. వనస్థలిపురంలోని T24 అవర్స్ అవుట్లెట్ కు నేను వచ్చాను. ఇక్కడ షాప్ ఓనర్ తో ఒకసారి మాట్లాడి చూద్దాం. మీ పేరు? జగన్. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ పెట్టి? ఆల్మోస్ట్ 3 months అవుతుంది. యాక్చువల్ గా మీరు ఏం చేసేవాళ్ళు ఇంత ముందు? 3 months బ్యాక్ ఫోటోగ్రాఫర్ అండి. రెగ్యులర్ గా ఫోటోగ్రఫీ ఉండదు కాబట్టి కొంచెం సీజనల్ గా, అంటే సీజన్ బట్టి ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వర్క్ ఉండాలి నాకు అని చెప్పి మమ్మీ వాళ్ళు కూడా ఖాళీ ఉంటారు, సో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని స్టార్ట్ చేశాను. అంటే వీటికి సంబంధించి చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి మార్కెట్ లో, దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అన్ని టేస్ట్ చేశానండి, నాకు అలా మంచిగా అనిపించలేదు. ఇంకొకటి రఘు అన్నది నాకు తెలిసిన అతను, నాకు టీ కూడా టేస్ట్ నచ్చి మూవ్ అయ్యాను. ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీకు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు? ఎలా ఉంది? ఫ్రాంచైజ్ వచ్చి 2 types ఆఫ్ ఫ్రాంచైజ్ అని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 1.9 ఒకటి ఉంటుంది అన్నారు, 2.9 ఒకటి ఉంది అన్నారు. నేను 2.9 చూస్ చేసుకున్నాను. ఓకే, దాంట్లో మీకు ఏం ప్రొవైడ్ చేశారు? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆయన వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. కౌంటర్స్, ఫ్రిడ్జెస్ అండ్ టీ పౌడర్స్, ఈ ఇంటీరియర్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఏమేమి ఉంటాయి ఇక్కడ మెయిన్ గా? ఓవెన్ ఉంటుంది, కౌంటర్స్ ఉంటాయి, రిఫ్రిజిరేటర్స్ అండ్ బౌల్స్, టోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటారు? ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటారు.
ఎలా అనిపిస్తుంది ఈ 3 months లో బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, మ్మ్. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకోటి మీరు ఫోటోగ్రాఫర్ కూడా కదా, అవును, మీ మదర్ ఉంటారని ఇద్దరు కలిసి చూసుకోవచ్చు కలిసి తీసుకున్నారు, చూసుకుంటాం. అంతేనా? అవును. అమ్మాయి ఎలా ఉంది? మీ అబ్బాయి T24 hours ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేశారు వనస్థలిపురంలో. మీకు ఎలా అనిపిస్తుంది? ఇద్దరు కలిసి చూసుకుంటున్నారు కదా, ఆయనకు వర్క్ ఉన్నప్పుడు వెళ్ళిపోతారు, మిగతా టైంలో మీరు ఉంటారు షాప్ లో. కస్టమర్స్ ఏమంటున్నారు? ఏం లేదు, మంచిగానే ఉంది అని చెప్తారు. అంటే ఈ బిజినెస్ నేను చూసుకోగలను అనిపించిందా? అనిపించే పెట్టుకున్నాం. అంటే లేడీస్ కూడా పెట్టుకోవచ్చు, కేవలం యూతే కాదు, లేడీస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా హ్యాపీగా ఈజీగా ఉంటుంది. మిగతాదంతా ఫ్రాంచైజీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఒక 2 లక్షలు బయట మినిమం పెట్టుబడి ఉంటే శాతం చాలు కాదు. అంటారు, అంతేనా? బయట చేసుకుంటే చేత కదా ఆ, చేద్దాం అని చెప్పి చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మిగతా వాళ్ళు కేర్ తీసుకుంటారు కాబట్టి. ఆ. ఇంకా వేరే బిజినెస్ ల కన్నా ఇది బెటరు. అందులో T24 hours మంచి పేరుంది కాబట్టి ఇది ఇంకా తీసుకున్నారు. అబ్బాయి ఉంటాడు కదా అని తీసుకుంటాం. సో మీలాంటి లేడీస్ కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు, ఇంకా వేరే వర్క్ ఏది తెలియకపోయినా దీంట్లో వచ్చి పెట్టుబడి పెట్టొచ్చు, ఈజీగా సంపాదించవచ్చు, అంతేనా? అంతే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను T24 hours ఫ్రాంచైజీలో ఉన్నాను. చాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మైండ్ రీఫ్రెష్ ఉండాలంటే ఖచ్చితంగా మంచి టేస్టీ ఉన్న చాయ్ తాగాల్సిందే. మరి అలాంటి మంచి టేస్ట్ ఉన్న చాయ్ ఎక్కడ దొరుకుతుంది అని వెతక్క నాకు టాప్ ప్లేస్లో కనిపించింది T24 hours. అందుకే ఇక్కడికి నేను వచ్చాను. ఇక్కడ వివిధ రకాల చాయ్లతో పాటు కాఫీలు అండ్ స్నాక్స్, మిల్క్ షేక్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కేవలం 2 లక్షలు మీ దగ్గర ఉంటే చాలు నెలకు 1 లక్ష వరకు సంపాదించవచ్చని చెప్తున్నారు ఇక్కడి వాళ్ళు. అది ఎలా తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు T24 hours ఫ్రాంచైజీ హెడ్ రాఘవేందర్ రెడ్డి. రాఘవేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. T24 hours దీని గురించి తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము. ఓకే. సో దీని గురించి కాస్త తెలుసు, మీ గురించి కూడా కాస్త తెలుసుకోవాలి మేము. ఓకే. ఈ బిజినెస్ లోకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? చాలా జాబ్స్ నుంచి చాలా చేశాను. చాలా కింది స్టేజ్ నుంచి వచ్చాను. ప్రజెంట్ నేను ఒక T24 hours చాలా ముందు ఇంటర్నెట్ షాప్ రన్ చేశాను. దాని తర్వాత కూడా చిన్న జాబ్స్ చేశాను. ఇక్కడికి వచ్చాను, ఈ స్టేజ్కి వచ్చాను. అంటే మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు మీ నేటివ్ గురించి చెప్పండి, మీ పేరెంట్స్ గురించి చాలా బ్రీఫ్గా చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా పూర్ ఫ్యామిలీ. సో మేము హైదరాబాద్కి రావడానికి మా మమ్మీ రీజన్ ఏంటంటే ఆమె హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వల్ల మేము హైదరాబాద్కి వచ్చాం. అంటే ఏ ఊరు మీది? ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక చింతూర్లో అనే పల్లెటూరు. అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చాము. హెల్త్ ఇష్యూ వల్ల హైదరాబాద్కి రావడం జరిగింది. దాంతో నేను చిన్న వర్క్ చేసుకున్నాను. అంటే నేను 5th standard నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, 5వ తరగతి నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఎందుకంటే రీజన్ ఆఫ్ మా మమ్మీ హెల్త్ ఇష్యూ వల్ల. నాన్నగారు అగ్రికల్చర్ అండి. ఓకే. సో అగ్రికల్చర్ వల్ల ఫాదర్ విలేజ్లో ఉంటే మమ్మీ హైదరాబాద్లో ఉంటే, అన్నయ్య కూడా డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తూ తను పైకి వస్తుంది కూడా తను ఒక్కడే చేస్తే ఇన్కమ్ ప్రాబ్లం అవుతుందంటే మమ్మీ ఉండి కూడా నువ్వు కూడా ఏదైనా హెల్ప్ చేయాలంటే నేను కూడా స్టార్టింగ్ విలేజ్ తిరుగుతుంది వెజిటేబుల్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేసి నేను ఈ స్టేజ్. ఫస్ట్ కూరగాయలు అమ్మేవాళ్ళు, అది 5వ తరగతి నుంచే ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నారు. మమ్మీ హెల్త్ ఇష్యూ ప్రాబ్లం కూడా ఆ బిజినెస్ చేస్తూ మమ్మీకి తోడ్పాటు ఉండే కూడా నేను కూడా స్టార్ట్ చేశాను. మదర్ ఎలా ఉన్నారు ఇప్పుడు? మదర్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు హ్యాపీ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు చాలా పనులు చేయాల్సి వచ్చింది. అలా చేస్తూ ఈ స్టేజ్కి వచ్చారు, అంతేనా? ఫస్ట్ ఇంటర్నెట్ షాప్ పెట్టారన్నారు, అంతకుముందు కూరగాయలు కూడా అమ్మామన్నారు. సో ఇక్కడికి ఇది ఎలా తెలిసింది? దీని గురించి ఏం తెలుసుకున్నారు? యాక్చువల్లీ నేను ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడం ముందు ఒక 4-5 years నుంచి నాకు ఈ థాట్ ఉండే. అంటే నేనంటూ ఒక విధంగా నేను చాలా దగ్గర వర్క్ చేస్తున్నాను. సో ఎక్కడ నాకు ఒక గుర్తింపు లేదు. సో మనం ఏది చేస్తే కరెక్ట్ ఉంటుంది. సో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి, నలుగురు మనల్ని తలుచుకునే విధంగా ఉండాలి, అది మనము చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో నేను పూణే అనేది ఒక టూరిజంకి వెళ్ళాను. అక్కడ నాకు కొంచెం ఒక అవుట్లెట్ దగ్గరికి వెళ్ళాను, వేరే ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తే నాకు కొంచెం వాళ్ళకు నా టేస్ట్ నచ్చి వాళ్ళ గురించి క్లియర్గా తెలుసుకున్నాను. సో ఇది తెలుసుకున్న తర్వాత నేను కంప్లీట్గా ఒక 2 months దీని గురించి రిఫర్ చేశాను. మొత్తం దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత ఒక 2 months దీని గురించి సపరేట్గా నేను ఒక ట్రైన్ తీసుకున్నాను. సో తర్వాత ఒక 1 year నేను కంప్లీట్గా టీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయకుండా ముందు ఫస్ట్ ఒక అవుట్లెట్ ఓపెన్ చేశాను చంపాపేటలో. ఫస్ట్ T24 అవుట్లెట్ చంపాపేటలో స్టార్ట్ చేశాను. కంప్లీట్గా T24 అనేతో పాటుగా నేను అక్కడ వర్క్ చేసి కస్టమర్కి నేను ప్రిపరేషన్ చేసి కస్టమర్ని నేను స్టార్ట్ చేశాను. కంప్లీట్గా నేను ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయలేదు. సో
నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ ఏంటంటే టీ టైమ్ అవుట్లెట్ కోసం వెళ్ళాడు అతను, వెళ్ళి మన ఫ్రాంచైజ్ దగ్గరకు వచ్చి టేస్ట్ చేశాడు. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అతను అంటే మనం అవుట్లెట్ స్టార్ట్ చేయకముందుకి ఆ కస్టమర్ మన టేస్ట్ నుంచి సరే మీరు ఏమైనా ఫ్రాంచైజ్ ఇస్తున్నారా, మేము పెట్టాలనుకుంటామంటే నేను అప్పటికి స్టార్ట్ చేయలేదు. సో ఆ కస్టమర్ తోటి స్టార్ట్ చేశాను. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు స్టార్టింగ్లో? స్టార్టింగ్లో 5 lakhs తోటి స్టార్ట్ చేశాను. 5 lakhsతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీ చేతుల మీదుగా ఎన్ని ఫ్రాంచైజీస్ రన్ అవుతున్నాయి? 260 ప్లేస్ ఉన్నాయి. 260 ప్లేస్ జస్ట్ 1 yearలో. 1 yearలో. వావ్, గ్రేట్. అసలు అంటే ఏంటి ఈ T24 hours స్పెషాలిటీ ఏంటి మెయిన్గా? స్పెషాలిటీ అంటే నేను ఇప్పటివరకు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ ఎలాంటివి ఏం చేయలేదు. ఫస్ట్ టైం మాకే ఇస్తున్నారేమో ఇంటర్వ్యూ, అంతేనా? 100% అండి. అయితే నేనేంటంటే ఎప్పుడైనా సరే కస్టమర్స్ నా దగ్గరకు వస్తే ఎంప్లాయీస్ పంపించడం కానీ అలా చేయకుండా డైరెక్ట్ వాళ్ళని నేను అప్రోచ్ అవుతాను. ఎవ్రీ కస్టమర్ ఎవరు కాల్ చేసినా కానీ నేను రెస్పాన్స్ అవుతాను. నాతో పాటుగా టీమ్ మెంబర్స్ ఉంటారు, కానీ వాళ్ళతో పాటుగా నేను కస్టమర్తో డైరెక్ట్ అట్రాక్ట్ అవుతాను. సో నాకు మెయిన్ థింగ్ కస్టమర్ నా దగ్గరికి రావడం కానీ నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ ఇదంతా నాకు ప్లస్ పాయింట్. ఒక విషయం తెలుసుకోవచ్చా, మీరు 5 లక్షల రూపాయలతో ఈ బిజినెస్లోకి వచ్చాను అని చెప్తున్నారు. ఇప్పుడు నెలకు అందాజ ఎంత సంపాదిస్తున్నారు? చెప్పాలంటే మినిమం 5 to 10 lakhs సంపాదిస్తాను ఎవ్రీ మంత్. ఒక 5 lakhs తో స్టార్ట్ చేసి అంటే ఎవ్రీ నాకు మంత్. సంపాదన కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నా వల్ల ఒక 10 మంది ఉపాధి ఉన్నారు, నాకు హ్యాపీగా ఆ ఫీలింగ్స్ అనేది చాలా హ్యాపీ. అంటే మీరు ఒకటి విన్నారు, 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే చాలు నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు అని. అంటే దీంట్లో కూడా ఏమైనా ప్లాన్స్ ఉంటాయా? అంటే మన దాంట్లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయండి. సిల్వర్ ప్లాన్ ఒకటి, గోల్డ్ ప్లాన్. అంటే ఈ 2 విధాలుగా మనం ఎందుకు ఛార్జ్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మిడిల్ క్లాస్ ఉంటారు, లో క్లాస్ ఉంటారు, హై క్లాస్ ఉంటారు. సో మనం వాళ్ళని ఏంటంటే చాలా మంది జాబ్స్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు, విలేజ్ పీపుల్స్ ఉన్నారు. సో అందరినీ ప్రతి ఒక్కరిని మనం అప్రోచ్ చేయడం వల్ల నేను 2 ప్లాన్స్ చూస్ చేసుకొని కస్టమర్కి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని దాని ప్రకారం నేను 2 ప్లాన్స్ చూసుకున్నాను. ఇంకా మిగతా ఏ టీ ఫ్రాంచైజెస్ చూసినా, ఏ అవుట్లెట్స్ చూసినా మినిమం 3 lakhs ఎబోనే ఉంటాయి. మీరు ఎందుకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు? మీరు అన్నట్టు ఏంటంటే రకరకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. 3 lakhs నుంచి 10 lakhs కానీ 15 lakhs కానీ చాలా రకాలు ఉన్నాయి. సో నేనేంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, వాళ్ళు తీసుకునే సాటిస్ఫాక్షన్ ఉండాలి, దాంతోపాటుగా మనం టేస్ట్ ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. సో 3 lakhs 4 lakhs ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, మనం కస్టమర్కి అయ్యే టేస్ట్ ఇవ్వగలుగుతున్నామా లేదా. సో ప్రజెంట్ కస్టమర్ అనేది హ్యాపీగా ఫీల్ అయితే ఆటోమేటిక్గా మన బ్రాండింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ కస్టమర్ని చూస్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఏంటనే ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్గా నేను వెరిఫై చేసిన తర్వాతనే నేను ఈ ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రొవైడ్ చేసేటి ఏంటి? 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రొవైడ్ చేసేటి ఏంటి? 2 lakhs మేము మీరు 2 lakhs ఫ్రాంచైజీ పెట్టి తీసుకున్నారనుకోండి, కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అంటే వాళ్ళకు ఒక డిస్ప్లే హాట్ కేస్ కానీ, ఎల్ఈడి బోర్డు కానీ, లాలీపాప్ బోర్డ్స్, బ్రాండింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటుగా కిచెన్లో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్, ఫ్రిడ్జర్ కార్ నుంచి జ్యూస్ మిక్సర్ కార్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తాం. సో దీంట్లోనే ఇది 2 lakhs ప్లాన్ కదా, ఇంకా కొంచెం ప్రీమియం ప్లాన్ కావాలంటే దాంట్లో కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఇస్తాం. ఫర్నిచర్ కానీ, టీవీ కానీ, ఎక్స్ట్రా కౌంటర్ టేబుల్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా నేను కస్టమర్స్కి ఎలా చెప్తానంటే ఏరియాని బట్టి, మాస్ ఏరియా ఒక విధంగా, క్లాస్ ఏరియా ఒక విధంగా, పబ్లిక్ని బట్టి కూడా, ఏరియాని బట్టి కూడా వాళ్ళకి నేను ఈ విధంగా తీసుకొచ్చారని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ చేతుల మీదుగా 260 ఫ్రాంచైజెస్ ఓపెన్ చేశారు, మీ హ్యాండ్ ఓవర్ లో అవి నడుస్తున్నాయి. 100%. నేను ఒక 2-3 చోట్లకి వెళ్ళాను ఇవాళ. ఓకే, అందరూ ఫీడ్బ్యాక్ బాగా ఇస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కటి రెగ్యులర్ గా వచ్చి చూస్తారు, కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు అంటున్నారు. ఆ 260 మీకు చేయడం ఈజీగానే ఉందా, కష్టంగా అనిపిస్తుందా? అంటే ఇష్టం ఉండి చేస్తే కష్టంగా అనిపించదండి మనకు. సో ఏదైనా ఇష్టంతో చేస్తాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఆఫీస్లో నాకు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్కి కాకుండా వాళ్ళు డైరెక్ట్ నాకే కాల్ చేస్తారు. ఎందుకంటే నాకు కాల్ చేయడం వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏంటంటే సార్ అయితే కొంచెం కరెక్ట్గా గైడ్ లైన్ చేస్తారు. సో ఆ విధంగా ఎంప్లాయీస్కి కాల్ చేస్తారు, దాంతోపాటుగా నాకు కూడా కాల్ చేయడం జరుగుతుంది. సో నేను ప్రతి ఒక్క కస్టమర్ని 100%గా వాళ్ళ కాల్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏ టైంలో అయినా కానీ నేను వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, వచ్చినా కూడా జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు కదా T24 hours. చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే వాళ్ళకి మేము ఓన్లీ ఫ్రాంచైజీ రూపంలో ఇవ్వడమే కాకుండా ఏంటంటే వాళ్ళు చూసుకున్న ప్లేస్, అంటే ఆ ప్లేస్కి వెళ్ళి మా పర్సన్ వెళ్ళడం జరుగుతుంది. మా పర్సనే కాకుండా డైరెక్ట్ నేను కూడా విజిట్ చేస్తాను. అంటే వాళ్ళు చూసుకున్న ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా, అక్కడ బిజినెస్గా ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, అక్కడ బిజినెస్ నడవడానికి రీజన్ ఏంది, అంటే ఎక్కడ పడితే అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయలేము. సో ప్లేస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ బిజినెస్ ఆ చూసుకున్న ప్లేస్లోనే బిజినెస్ మనకి ఎంతవరకు రన్ అవుతుంది,
ఇక్కడ బిజినెస్ పెట్టడం ఇంపార్టెంట్ అయినా లేదా, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయా, హాస్టల్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని సార్ ఇక్కడ మనకు కౌంటర్ ఒక 5,000 అవుతుంది, ఒక 10,000 అవుతుంది. సో కస్టమర్స్కి మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పగలిగితే దాని ప్రకారం మనం కస్టమర్కి ఒక అప్రాక్సిమేట్లీ అక్కడ బిజినెస్ ఎంతవరకు రన్ అవుతుంది, బిజినెస్ రన్ కావడానికి రీజన్ ఏంటని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వర్క్ కూడా అంటే షాపు ఓపెన్ అయ్యేంత వరకు కూడా మా పర్సన్ కంప్లీట్గా అక్కడే ఉండి వాళ్ళకి ఎలా షాప్ ఎలా డిజైన్ చేయాలి, ఏంటి వర్క్ ఎలా చేయాలి కంప్లీట్గా ఓపెన్ అయ్యేంత వరకు కూడా మా పర్సన్స్ అక్కడే ఉంటారు. దాంతోపాటుగా ఎవ్రీ ఒక 2 డేస్కి ఒకసారి నేను కూడా విజిట్ చేస్తాను. ఓన్లీ లోకల్ అయిన హైదరాబాద్లో ఒకటే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా నేను వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% నేను విజిట్ చేస్తాను. ఇండియాలో ఏ ప్లేస్ అయినా సరే నేను వెళ్ళడం జరుగుతుంది. మన ఇండియా వైడ్ గా ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? ఇవి 260 అవుట్లెట్స్ ఉన్నాయి ప్రెజెంట్. 260 అవుట్లెట్స్. ఎక్కడెక్కడ మెయిన్ అంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ మన T24 వచ్చేసి 4 స్టేట్స్ లో రన్ అవుతుంది. ఇప్పుడు న్యూగా వచ్చేసి ఒరిస్సాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సా. T24 అవర్స్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కేవలం డబ్బుంటే సరిపోతుందా? 2 to 3 lakhs ఇంకేమన్నా కావాలా ఎక్స్ట్రా? చాలా మంది ఒకటే కాదండి, నా దగ్గరకి చాలా మంది ఏంటంటే మనీ లేకుండా సార్ మా దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ ఉంది అన్న వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. సార్ ప్రజెంట్ నా దగ్గర 2 lakhs లేవు, 1 lakh అంటే నేను ఏంటంటే పర్సన్స్ నా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళ ఎంతవరకు ఉంది, వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఉంది, వాళ్ళ అంటే నా దగ్గర మనీ లేవడానికి వీళ్ళు వచ్చిన రీజన్ కరెక్టే, నేను వాళ్ళ గురించి తెలుసుకొని చాలా మందికి డబ్బులు లేని వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని అట్లా హెల్ప్ కూడా చేస్తున్నారు. నాకు దీనివల్ల చాలా లోటుపాట్లు కూడా జరిగినాయి, అది కూడా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. దాంతో పాటు ఈ మన ప్రోగ్రామ్ చూసి T24 ఫ్రాంచైజీ తీసుకోవాలని అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? కష్టపడి నేను పని చేసుకోవాలి. ఎందుకంటే ఒక కస్టమర్కి కావాల్సింది ఎప్పుడైనా మన T24 అనే కాకుండా ఏ షాప్కి వెళ్ళినా ఒక కస్టమర్కి మెయిన్ థింగ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ టేస్ట్ ఒకటి, దాంతోపాటు అట్మాస్ఫియర్ ఒకటి, నీట్నెస్ ఒకటి. సో మనము వాళ్ళకు కస్టమర్కి ఇచ్చే రెస్పాన్స్ ఎవరు వచ్చినా కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒక విధంగా చూసి వాళ్ళకు టేస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను మా ఫ్రాంచైజీ తీసుకున్న కస్టమర్స్ కూడా నేను ఒకటే చెప్తాను, సార్ మీకు ఓపిక ఉండి బిజినెస్ చేసుకోవాలనే మెంటాలిటీ ఉంటేనే ఫ్రాంచైజీ తీసుకోండి, లేదు సార్ టైం పాస్కి పెట్టాలనుకుంటే మాత్రం వద్దు అని నేను క్లియర్గా చెప్తాను వాళ్ళకి. ఓకే, ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలన్న ఒక ఆశయాన్ని పెట్టుకొని రండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే, అంతేనా? అంటే కేవలం కూరగాయలు అమ్మే స్థాయి నుంచి ఇప్పుడు నెలకు 10 లక్షల దాకా సంపాదిస్తున్నారంటే ఎంత గ్రేట్. మీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ అండి. ప్రెసెంట్ గా అందరూ చెప్పాలంటే మా మమ్మీ కూడా, దాంతో పాటుగా మా మేడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ మిస్సెస్ అవునండి. ఏమంటారు ఇప్పుడు? తను ఏం చేస్తుంటారు? కిడ్స్ ఉన్నారా? ఒక పాప అండి, చాలా ప్రైవేట్ లిమిటెడ్, తన పేరు మీదనే కంపెనీ స్టార్ట్అప్ చేయడం జరిగింది. ఓకే, ఒక మహాలక్ష్మి లాగా చెప్పుకోవచ్చు. మీరు ఇంకా ఎలాంటి ఆశయంతో ఉన్నారు? నెక్స్ట్ ఈ T24 ఏంటంటే మనం ఈ ఇండియాలో ఒక టాప్ ప్లేస్ లో ఉండాలి. ప్రతి ఒక్క T24 ఫ్రాంచైజీ తీసుకున్న కస్టమర్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి టైంలో మేము హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మంచి టేస్ట్ ఎక్కడ దొరుకుతుందంటే T24 అని చెప్పుకునే విధంగా ఉండాలి. సో మెయిన్గా T24 సర్వీసెస్ ఏంటంటే ఏం చెప్తారు? ఏమేమి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ? T24లో ఏంటంటే మనకు ఓన్లీ వర్షాకాలంలో ఒకటే కాకుండా సమ్మర్లో కానీ అన్ని కాలాల్లో దొరికే ప్రతి ఒక్కటి, అల్లం చాయ్ నుంచి బెల్లం చాయ్ వరకు కానీ, మిల్క్ షేక్స్ కానీ, మోక్టైల్స్ కానీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మన దగ్గర. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే T24 స్పెషాలిటీ ఉంటుంది. దాంతోపాటు హల్దీ టీ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ దొరకదు, ఓన్లీ T24 ఒకటే దొరుకుతుంది. ఇది చాలా మందికి కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ఫుల్ చేస్తాం. ఈ టేస్ట్ మరి ప్రతి చోట ఉండాలి కదా, ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఇంగ్రీడియంట్స్ కూడా మీరే ఇస్తారా, చెఫ్ ని ఇస్తారా? ఇంగ్రీడియంట్స్ మేమే ఇస్తాము, అవసరం అయితే చెఫ్ ను కూడా మేము పంపించడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా ఏంటంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ఫ్రాంచైజీ ఓపెన్ చేసి ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తామండి. దాంతో పాటుగా స్టాఫ్ కూడా ఏమైనా కావాలంటే కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా మా స్టాఫ్ అనేది ప్రతి బ్రాంచ్ని విజిట్ చేస్తారు. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా నాకు నియర్ బైలో మన T24 కనిపిస్తే నేను కంపల్సరీ ఆపి విజిట్ చేసి వాళ్ళని పలకరించి వెళ్తాను 100%. సో ఉద్యోగం లేని వాళ్ళకి, జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళకి పట్టుదల అన్నతోటి చేయాలనుకునే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ రాఘవేందర్ రెడ్డి గారు, ఆల్ ద బెస్ట్. చూసారు కదా, కేవలం 2 లక్షలు మీ దగ్గర ఉంటే చాలు, చేయాలన్న పట్టుదల ఉంటే చాలు, జీవితంలో సక్సెస్ సాధించవచ్చు అని చెప్తున్నారు రాఘవేందర్ రెడ్డి గారు. సో మీరు కనుక T24 అవర్స్ ఫ్రాంచైజీ కావాలి,
మీరు జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.